ఆ గూడెంలో ఎటు చూసినా ఏ గడప తొక్కినా కిడ్నీ వ్యాధిగ్రస్తులే. సకాలంలో డయాలసిస్ అందక పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. మంచానికి పరిమితమైన వారు మరోవైపు కనిపిస్తారు. తండాల్లో మిషన్ భగీరథ పైపుల లీకేజీ, ఇతర సమస్యలను ఎవరూ పట్టించుకోవటం లేదు. చేసేది లేక బావినీళ్లు తాగుతూ కిడ్నీ రోగాలకు బలవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో ఉద్దానంలా మారుతున్న ఆదివాసీ పల్లెలపై స్పెషల్ రిపోర్ట్. గిరిజన బిడ్డలకు శాపంగా మారిన బావి నీళ్లు. చాప కింద నీరులా విస్తరిస్తున్న కిడ్నీ జబ్బులు. మరో ఉద్దానంలా ఆదివాసీ. వరుస మరణాలతో హడలిపోతున్న గిరిజనులు. చుట్టూ పచ్చని ప్రకృతి, దట్టమైన అటవీ ప్రాంతం, వందల ఎకరాల సాగు భూమి, పుష్కలమైన పాడి పంటలు. అసలు పొల్యూషన్ అంటే ఏంటో తెలియని ప్రాంతాలవి. ఏ మాయా మర్మం తెలియని గిరిజనాన్ని ఓ రాకసి భూతం వేధిస్తోంది. అదే కిడ్నీ మహమ్మారి సమస్య. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఆదివాసీ గూడాలు, తండాలు మరో ఉద్దానంలా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు హాయిగా బతికేశారు. ఇప్పుడు ఆ ఊళ్లు వరుస మరణాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తెల్లవారిందంటే చాలు ఏదో ఒక ఇంట్లో చావుకేక. ఇక్కడే ఉంటే మా ప్రాణాలు కూడా పోతాయని భయాందోళనతో బతుకు జీవుడా అంటూ వలస వెళ్లిపోతున్నారు అక్కడి ప్రజలు. ఆసిఫాబాద్ జిల్లా కీమనాయక్ తండాలోని బావినీళ్లు గిరిజన బిడ్డలకు శాపంగా మారాయి. ఆ నీరు తాగిన వారు అనారోగ్యాల బారిన పడడంతో ఆందోళన చెందారు. గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణం చేసి ఏడాది దాటినా ఇప్పటి వరకు గుక్కెడు మంచినీళ్లు తాగిన సందర్భం కూడా అక్కడ లేదు. మరోవైపు మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ, ఇతర సమస్యలతో బురదతో కూడిన నీళ్లు వస్తున్నాయి. ఆ నీరు తాగేందుకు అనువైనవిగా లేకపోవడంతో గ్రామస్తులకు చివరకు బావి నీళ్లే తిక్కయ్యాయి. తాతల కాలం నుంచి ఇక్కడి గిరిజనులు అవే నీటిని తాగుతుండేవారు. మొదట ఆ నీటితో వచ్చే సమస్యలు అర్థం కాలేదు. కొన్ని నెలల తర్వాత ఒక్కొక్కరికి ఎముకలు బలహీనపడి నీరసం రావడం, కిడ్నీ సమస్యలు రావడం ప్రారంభమైంది. చూసిరు సార్, మొత్తం నీళ్లు పచ్చగా అయిపోయి ఉన్నది. మిషన్ భగీరథ నీళ్లు వస్తుంది కానీ అది నురుగు మొత్తం అది కూడా కరెక్ట్ లేదు సార్. మట్టి వస్తుంది, నురుగు వస్తుంది, అది కూడా బాగలేదు. అయితే మాకు ఈ నీళ్ళే తాగడం వల్ల హెల్త్ ప్రాబ్లం అయ్యి కిడ్నీ పేషెంట్లు చాలా మంది అయిపోయారు సార్ మా దగ్గర. దయచేసి మీ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వానికి అధికారులకు కోరేది సార్, మాకు ఒక వాటర్ ప్లాంట్ వేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం సార్. మొదట్లో కీమనాయక్ తండా వాసులకు సమస్య ఏంటో అర్థం కాలేదు. చివరకు తాము తాగుతున్న బావి నీళ్లు కారణంగానే ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అర్థమైంది. కిడ్నీ సమస్యల కారణంగా 10 మంది డయాలసిస్ పేషెంట్లుగా మారారు. వీరంతా కూడా ఉట్నూరు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నారు. గతేడాది దాదాపు 10 మంది చనిపోయారని గ్రామస్తులంటున్నారు. ఈ ఏడాదిన్నరలో మొత్తం మరో 40 మంది వరకు గ్రామాల్లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ నీళ్లు తాగితే కిడ్నీ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినప్పటికీ గత్యంతరం లేక తాగుతున్నామంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ నీళ్లు మంచిగా లేకుండా బావి నీళ్ళతో తాగి ఏదో రోగాలు వస్తున్నాయి. కొన్ని కిడ్నీతో బాధపడుతున్నాయి. అట్లా కూడా తీసుకున్నాను. ఊళ్ళో అయితే సమస్యలు ఉన్నాయి, జ్వరాలు, ఏదో రకాలు వ్యాధులు వస్తున్నాయి. 50% అయితే మొత్తం పేషెంట్లు ఉన్నారు మా ఊరు. గ్రామంలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులు నిత్యం జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. గ్రామానికి సరైన రోడ్డు, వాహన సౌకర్యం లేకపోవడంతో ఆటోకు 500 రూపాయలు చెల్లించి ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది.
తాము బావి నీళ్లు తాగి ఇబ్బందులు పడుతూ ఉంటే ఇప్పటి వరకు వైద్య శాఖ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. మన నీళ్ళు సౌకర్యం మంచిగా లేవు సార్. నీళ్ళు కొరాకే మాకు బాగా ఇబ్బంది సార్. నీళ్ళు మీదనే కిడ్నీ ప్రాబ్లం సార్. మన ఇంకా కాలు చేతు నొసుడు సార్, నొప్పి సార్, సరిగా నడవరాదు సార్. మొత్తం మంది బాగా పరిశానలా ఉన్నాం సార్. ఎవరో ఆఫీసర్కు చెప్తే కూడా మాకు సరిగా పట్టి చేస్తలేవు సార్. మా ఎంత పెద్ద గ్రామంలా ఒకటే బాయ్ సార్. ఈ నీళ్ళు మాకు బాగా పచ్చిగా ఉన్నాయి సార్ అని పురుగు ఉన్నారు సార్. అది తాగితేనే మనకు టైఫాయిడ్, మలేరియా, మళ్ళీ డెంగ్యూ కూడా అవుతున్నాయి సార్. మళ్ళీ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోవాలి, ఆదిలాబాద్ హైదరాబాద్ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఖతం అవుతున్నది సార్ మనుషులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలోని గ్రామాల్లో ఇటువంటి సమస్యలతో ఆదివాసీలు నరకయాతన పడుతున్నారు. కొన్ని గ్రామాలైతే ఏకంగా అన్నింటినీ వదిలి ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. తెల్లవారితే ఏ గడపలో చావుకేక వినాల్సి వస్తుందో అని వణికిపోతున్నారు. ఆదిలాబాద్ ఆదివాసీ గూడాలు మరో ఉద్దానంలా మారకముందే అధికారులు, నేతలు కళ్లు తెరవాలని కోరుకుందాం.